Hello friends, welcome to Honey GS Academy. January 11th daily current affairs with GS points. So daily current affairs ni subject current affairs తో కంపేర్ చేస్తూ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఒరవడి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మన ఎగ్జామ్లో అత్యధిక స్కోర్ చేయడానికి బాగా పనికొస్తుంది. మనం ఈరోజు ఈ యాప్లో ఎకనామిక్ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. జనవరి 17 నుంచి రెగ్యులర్ క్లాసులు కండక్ట్ చేస్తాం. ఏప్రిల్ 15 వరకు కోర్సు పూర్తి అవుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చేసి మే 1 నుంచి ఎవ్రీ 45 డేస్కి సిలబస్ మొత్తాన్ని 3 పార్ట్స్గా చేసి 15 రోజులకి ఒకటి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కోర్సు యొక్క ప్రైస్ మొత్తం 999 ఉన్నట్లయితే మనము ఇవాళ రేపు కోర్సు లాంచ్ చేసినాం కాబట్టి 499కి ఇస్తున్నాము. సో 1 year పాటు నేను మీతోనే ఉంటా ఎకనామిక్ కోర్స్ విషయంలో. 3 monthsలో కోర్స్ అయిపోతుంది. బట్ నెక్స్ట్ 9 months ఎవ్రీ 45 డేస్కి సిలబస్ మొత్తము 3 parts చేస్తాము. సో ఎవ్రీ 15 డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సిలబస్ మొత్తం 3 భాగాలు 3 గ్రాండ్ టెస్ట్లు, ఒకటి మెగా గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తాం. సో టెస్ట్లు రాయడము, రివిజన్ చేసుకోవడం కంటిన్యూ అవుతుంది. ఎకనామీ విషయంలో ఒకటే మంత్ర, రివిజన్, టెస్ట్లు. ఫస్ట్ మన కాన్సెప్ట్ అవగాహన చేసుకుంటాం ఈ 3 months టైంలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి. వీడియో లెక్చర్, పీడిఎఫ్ నోట్స్, దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. ఇంకోటి యాక్టివ్ రీకాల్ షీట్స్ అని చెప్పేసి ప్రతి చాప్టర్కి స్మాల్ షార్ట్ నోట్స్ రివిజన్ టైప్ ఉంటుంది. ఈజీగా రివైజ్ చేసేలా ఉంటుంది. సో మీకు హనీ జిఎస్ అకాడమీ షార్ట్ నోట్స్ ఎలా ఉంటుందని చెప్పేసి కొంచెం ఐడియా ఉంది కదా, దానికంటే ఇంకొంచెం డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఇది ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో పావర్టీ రిపోర్ట్ 2023-24 మనకి సురేష్ టెండూల్కర్ కమిటీ ఏదైతే ఉందో 2011-12 గణాంకాలు మనకి అందుబాటులో ఉన్నాయి, తర్వాత లేవు కదా. దానికి 2011-12 గణాంకాలకి ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఎస్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. సో దీన్ని మన పిఎం గారు స్పెషల్గా ట్విట్టర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారిక అంచనాలు కాకపోయినప్పటికీ ప్రభుత్వం వీటిని క్లెయిమ్ చేసుకుంటుంది పావర్టీ తగ్గింది అని చెప్పేసి. కాబట్టి ఎగ్జామ్లో వచ్చే అవకాశం స్పష్టంగా మనకి కనిపిస్తుంది. సో మనకి పావర్టీ అని చెప్పేసి సిలబస్లో ఉంది కాబట్టి ఈ రిపోర్ట్ని సిలబస్లో చదువుకోవాలి. సో మనము పావర్టీ ఎకనామిక్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అది అక్కడే మనం అప్డేట్ని లింకప్ చేస్తాము. రైట్, 23-24 ఎస్బీఐ రిపోర్ట్ అండి. మళ్ళీ చెప్తున్నా, సురేష్ టెండూల్కర్ కమిటీ 2011-12 గణాంకాలకి ఎస్బీఐ ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి అప్పుడు 10 రూపాయలు ఇప్పుడు ఏమవుతాయని చెప్పేసి ఒక అంచనా వేసి ఇవ్వడం జరిగింది. ఈ సురేష్ కమిటీ చూస్తే మనకి 11-12 అండి. సో ఇది 1 monthలో ఈ రూరల్ లోపల 816 కంటే తక్కువ సంపాదిస్తే వాళ్ళని పేదలుగా అభివర్ణించింది. అర్బన్లో చూస్తే 1000. అదే ఎస్బీఐ ఈ 816 ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేస్తే 1632 వచ్చింది. సో ఇంతకంటే తక్కువ ఉంటే వాళ్ళని పూర్గా ట్రీట్ చేసింది ఎస్బీఐ. సో మనకి డబల్ చేస్తే వచ్చిందండి, సింపుల్గా గుర్తుంటుంది. ఇది తెలుసు మీకు, ఇది డబల్ చేస్తే వచ్చింది. అర్బన్లో 1000 ఉంటే డబల్ చేస్తే రాలేదు. ఇక్కడ 2000 కాకుండా 1944 అని చెప్పేసి అయింది. అంటే మనకు యాజ్ పర్ ఎస్బీఐ చూస్తే సురేష్కి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తే రూరల్లో 1632 రూపీస్ 1 month, అర్బన్లో 1944 అని చెప్పేసి. దీని ప్రకారము ఎంత శాతం ఉంది? సో రూరల్లో మనకి సురేష్ కమిటీ 25.7 మనకు తెలుసు, ఇది అర్బన్లో 13.7 ఇది మనకు తెలుసు. ఇవి రెండు మనకి సిలబస్లో ఉన్నాయి. దీన్ని అడ్జస్ట్ చేస్తే ఎస్బీఐ 23-24 ఇయర్లో 4.86గా మారింది. సుమారుగా 5% దిగువ వచ్చింది. గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది మేమే అని చెప్పేసి. నెక్స్ట్ అర్బన్ 4.09 అని చెప్పేసి తగ్గిపోయింది. సుమారుగా ఈ రూరల్ అర్బన్ రెండు కంపేర్ చేస్తే 5కి దిగున వచ్చింది కాబట్టి గవర్నమెంట్ యొక్క సక్సెస్గా మనం చెప్పొచ్చు. సో డిఫరెంట్ కార్యక్రమాలు లాంచ్ చేస్తుంది కాబట్టి చెప్పొచ్చు. మన కోర్స్ లోపల ఎందుకు తగ్గింది, గవర్నమెంట్ యొక్క ఈ 2014 నుంచి ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒక టేబుల్ కొట్టుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అర్బన్లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, పట్టణ పేదరికం నిర్మూలన కోసం అని చెప్పేసి, రూరల్లో ఏమున్నాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్ ఆర్టికల్ వచ్చిందండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు డిఫెన్స్ విషయంలో ఒక లాంగ్ వీడియో ఉంది కదా యూట్యూబ్ లోపలనే ఫ్రీగా,
సో అది చూస్తే మీకు ఈ డిఫెన్స్ అప్డేట్స్ 90% కవర్ అవుతాయి. ఇప్పుడేం వార్తలు వచ్చింది మనకి ఈరోజు చూస్తే, వాగ్షీర్ అని చెప్పేసి ఒక సబ్మెరైన్ మజగావ్ డక్ ముంబైలో ఉంటుంది కదా నౌక నిర్మాణ కేంద్రము, అది ఇండియా నేవీకి అప్పగించింది. సో మనం డిస్కస్ చేసినామండి, అప్పగించింది డిస్కస్ చేయలే కానీ ఈ వాగ్షీర్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఫస్ట్ ఇది ఏంది, ఒక జలంతర్గామి, ఇట్ ఈస్ ఏ సబ్మెరైన్. సో మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం రోజు కూడా. తెలుగులో ఏమంటాము, జలంతర్గామి అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రాజెక్ట్ 75లో అంతర్భాగము, 75లో లాస్ట్ది అండి, అండ్ 6th చివరిదని చెప్పేసి పిలుస్తాం. మనకి ఫ్రాన్స్ అనేది హెల్ప్ చేసింది. సో ఇంతకుముందు ఇది ఫస్ట్ మనకి కల్వరీ అని చెప్పేసి ఉండే, ఈ 6 గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో వచ్చింది. సో కల్వరీ అని చెప్పేసి, కరంజ్ అని చెప్పేసి, మూడవది కండేరి అని చెప్పేసి, వేలా అని చెప్పేసి, వాగీర్ అని చెప్పేసి, నెక్స్ట్ వాగ్షీర్ అని చెప్పేసి, ఇది 6వది మజగావ్ డక్ షిప్ బిల్డర్స్ ముంబైలో ఉంటారు. సో వాళ్ళు ఇండియన్ నేవీకి అప్పగించారు, విధుల్లోకి తీసుకోవడం జరిగింది. సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం. 75లో అంతర్భాగం ఇది. సో మనకి ఫ్రాన్స్ హెల్ప్ చేయడం జరిగింది. స్కార్పియన్ క్లాస్ అని చెప్పేసి ఫ్రాన్స్ ఉంటుంది. సో దానికి అనుబంధంగా మనకు కల్వరీ, కరంజ్, కండేరి, వేలా, వాగ్షీర్ అని చెప్పేసి ఇంతకుముందు 5 లాంచ్ చేసుకున్నాం. ఇప్పుడు 6వది వాగ్షీర్ అని చెప్పేసి పిలుస్తాం. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ ఏపీపీఎస్ వాళ్ళు ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ నుంచి అంటే, సో మన పర్యావరణం లోపల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. భారతదేశంలో 2 బీచ్లకి గ్లోబల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది. సో రెండింటికి వచ్చింది, బట్ మనం ఒకటే కౌంట్ చేస్తున్నాం. వై? బికాస్ ఒకటి అంతకుముందే ఉండే, దాన్ని రెన్యువల్ చేసుకోవడం జరిగింది. ఇవి 2 మన కేరళలో ఉంటాయండి. సో ఒకటేమో పేరు కప్పడ్, ఇది ఇంతకుముందు కూడా ఉండే. సో దీన్ని మనం రెన్యువల్ చేసుకున్నాం కాబట్టి దీన్ని కౌంట్ చేయం. ఇంకొకటి చాల్, ఇవి 2 బీచ్లు కేరళలో ఉంటుంది. ఇట్ ఈస్ ద 13th బ్లూ ఫ్లాగ్. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచ్ అండి. సో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది తెలంగాణలో ఏమైనా ఉన్నాయా, ఏపీలో ఉన్నాయని చెప్పి డిస్కస్ చేద్దాం. సో ఇది 13th బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్. మన ఎన్విరాన్మెంట్ అప్డేట్స్ 2024 అని చెప్పేసి మన యాప్లో ఉన్నది. సో డౌన్లోడ్ చేసుకోండి, అది ఈజీగా మీకు ఫ్రీ మెటీరియల్ కేటగిరీలో ఉన్నది. అందులో మీకు ఇది కనిపిస్తుంది 12 ఇంతవరకు ఏమున్నాయి అని చెప్పేసి. రైట్, ఇది ఎవరు ఇస్తారంటే మనకు ఇది సంస్థ పేరు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు. డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన బీచ్లకి బ్లూ ఫ్లాగ్ అని చెప్పేసి ఇస్తారు అన్నట్టు. అతి శుభ్రమైన క్లీనెస్ట్ బీచ్లు అని చెప్పేసి పిలుస్తాం. సో మన ఇండియాలో ఫస్ట్ చూస్తే చంద్రబాగా బీచ్ అండి, ఇది కర్ణాటకలో ఉంటుంది. చంద్రబాగా అని చెప్పేసి ఇది ఫస్ట్ది. మోస్ట్ లేటెస్ట్ మనకి ఒకేసారి 2 వచ్చినాయి. 22nd ఇయర్ కరెంట్ అఫైర్స్లో మన దాంట్లో ఉన్నది. సో ఇవి లక్షద్వీప్లో ఉన్న కద్మతు ఒకటి, మినికాయి తుండి ఒకటి. సో మినికాయి తుండి అని చెప్పేసి ఇవి 11th అండి, ఇదేమో 12th. సో ఇప్పుడు రెండింటికి వచ్చినాయి కానీ ఇది రెన్యువల్ కాబట్టి మనం కౌంట్ చేస్తలేము. సో ఇది 13th చాలా అని చెప్పేసి పిలుస్తాం. అయితే మరి తెలంగాణలో ఉన్నదా బీచ్ అయితే మనకు కనిపించదు కాబట్టి. సో ఏపీలో ఉన్నదా అంటే బ్లూ ఫ్లాగ్ ఎస్ ఉంది. సో ఋషికొండ అని చెప్పేసి ఉన్నది. ఇది ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ 12th లోపల 1 ఆఫ్ ది బీచ్ కాబట్టి. 22nd ఇయర్లో లాస్ట్ 2 కద్మత్ ఒకటి, మినికాయి తుండి ఒకటి. సో 13th మనకి ఫ్రమ్ కేరళ చాలా అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ఏమో చంద్రబాగా అని చెప్పేసి మన కర్ణాటకలో ఉన్నది. సో ఇది 33 ప్రమాణాల ఆధారంగా ఇస్తారండి ఈ రిపోర్ట్ మనకు సర్టిఫికేటు. 33 స్టాండర్డ్స్ని 4 వర్గాలుగా డివైడ్ చేసి వాటికి స్కోర్ ఇచ్చేసి ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో అప్డేట్ వచ్చింది మనకు. 2024 అనేది ఇంతవరకు హార్టెస్ట్ ఇయర్గా కోపర్నికస్, ఇది యూరోప్ సంస్థ చెప్పింది, WMO కూడా చెప్పడం జరిగింది. మనకి పారిస్ ఒప్పందం ఉంటుంది. సో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే 1.5 కంటే ఎక్కువ టెంపరేచర్ పెరగద్దు. బట్ 24 ఇయర్ దీన్ని ఉల్లంఘన చేసిందని చెప్పేసి మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినాం, మరొకసారి పేపర్లు రావడం జరిగింది. సో మొత్తం మీద 2024 అనేది హార్టెస్ట్ ఇయర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
ఇంకోటి చిన్న ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల. SSI మంత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అండి. ఇది నిన్న రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీ చేయడం జరిగింది. సో రోబోటిక్ కార్డియాక్ గుండెకి టెలిసర్జరీ ఫస్ట్ టైం చేసినటువంటి ఆపరేషన్ కాబట్టి సో SSI మంత్ర అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వరల్డ్ ఫస్ట్ రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీ చేసిందట. అందుకు మనకి వార్తల్లో వచ్చింది హిందూ పేపర్లో SSI మంత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఈ కప్పడును చాలా మనకి తెలుగు పేపర్లు ఎక్కడ రాలేయండి. తర్వాత చూస్తే ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇది కూడా హిందూ ఆర్టికలే. సో ఇంటర్పోల్ మనకి కొన్ని రకాల నోటీస్ ఇస్తుంది. మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ క్లాస్లో రెడ్ నోటీస్, బ్లూ నోటీస్ అని చెప్పేసి. ఇప్పుడు తొలిసారిగా మనకి ఫస్ట్ టైం సిల్వర్ నోటీసు జారీ చేసిందండి. ఫస్ట్ టైం అన్నట్టు ఇది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సిల్వర్ నోటీస్ ఎందుకోసం అంటే ఈ సరిహద్దు ప్రాంతం లోపల అక్రమ ఆస్తులని పట్టుకోవడానికి ఇది జారీ చేస్తారట. అక్రమ ఆస్తులు, ల్యాండరింగ్ అసెట్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్ లోపల. సో ఇట్ ఈస్ ఫర్ ల్యాండరింగ్ అసెట్స్ కోసం అని చెప్పేసి ఇంటర్పోల్ సంస్థ జారీ చేసిన నోటీస్ పేరే సిల్వర్ నోటీస్ అండి. ఇంటర్పోల్ సంస్థ మనకి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పోలీస్ సంస్థ. 1923లో స్థాపించబడింది ఫ్రాన్స్లో ఉన్న లయోన్ అనే ప్రాంతం లోపల. ఇండియా కూడా దీంట్లో మెంబర్షిప్ ఉన్నది. సో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఈ హిమాచల్ ప్రదేశ్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఇన్స్టిట్యూషన్కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు కాబట్టి కొద్ది వరకు ఇంపార్టెంట్. తెలంగాణ అండి. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ. సో మొత్తం 83 పేపర్లు ఉన్నది. నేను దీన్ని సో ఈ January 1 to 15 మ్యాగజైన్లో మన యాప్లో అప్లోడ్ చేస్తాను. తక్కువ కాస్ట్ పెడతా, ఒక 10 రూపాయలు పెట్టేసి అప్లోడ్ చేస్తాను. సో అది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, సో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అండి. సో మొత్తం 83 పేపర్ ఉంది. అది మొత్తం అధ్యయనం చేయలేదు, బట్ పేపర్లో ఏమి ఇచ్చారని చెప్పి చూస్తే ప్రజెంట్ మన యొక్క వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత అంటే ఈ రిన్యూవబుల్ ఎనర్జీది 11,000 మెగావాట్స్ అండి ఇప్పుడైతే. దీన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలి, సుమారుగా 20,000 మెగావాట్స్ చేయాలి లక్ష్యం అండి. ఈ పాలసీ 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందట. దీన్ని జెన్కో సంస్థ ఉన్ను రెడ్కో సంస్థ రెండు కూడా ఇంప్లిమెంట్ చేస్తాయట. సో ఈ పాలసీలో భాగంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తారంటే సుమారుగా 1.98 లక్షల కోట్లు, 98 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఆశిస్తున్నారు. దీని ద్వారా కొత్త ఉద్యోగాలు సుమారుగా మనకి 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయట. సో ఇవి రెండు గణాంకాలు గుర్తుపెట్టుకోవాలండి. ఈ పాలసీ 10 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. 35 నాటికి అయిపోతుంది. January 11 నుంచి అమల్లోకి వచ్చింది ఇది. సో నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు 11 January 35 వరకు అమల్లో ఉంటుంది. ఈ 10 ఏళ్ళ లోపల 1.98 అంటే సుమారుగా 2 లక్షల కోట్లు అట్రాక్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్. కొత్త జాబ్స్ ఏమో 1.14 లక్షల కోట్లు అని చెప్పేస్తున్నది. దీని యొక్క కెపాసిటీ మన ఇప్పుడు 11,000 మెగావాట్స్ దీన్ని రెట్టింపు చేస్తున్నారు. 30 నాటికి సుమారుగా 20,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియా కాదు తెలంగాణ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అండి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మనం ఏ ఆర్టికల్ మిస్ చేయట్లేదండి. సో మనకున్న ఎగ్జామ్స్ బట్టి కూడా ఆర్టికల్ సేకరణ ఉంటుంది. సో ఫస్ట్ మనం గమనించాలి, ఇప్పుడు మన దగ్గరలో నమ్ముకున్న వాళ్ళు ఎగ్జామ్స్ ఏమున్నాయంటే APPS Group 2 వాళ్ళది ఉన్నది. వాళ్ళకి ఏంటి, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, పాలిటీ, ఎకనమీ, ఇవి 4 మెయిన్. సో దానిలో మనకి ఏ ఒక్క ఆర్టికల్ ఎప్పుడు మిస్ కాదు. తెలంగాణ వాళ్ళకి దగ్గర ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి? దెర్ ఈజ్ నో ఎగ్జామ్స్. కాబట్టి చిన్న చిన్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ధనవంతులు 10 మంది టాపర్స్, అటువంటి మనకి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కానీ ఫస్ట్ న్యూస్ లాంటి ఎక్కువ అవసరం మనము. సో దీన్నే February మనం కొనసాగిస్తాము, March వరకు కూడా ఇట్లా పోతామండి. సో April నుంచి మనకు మళ్ళీ పక్కడబందీగా సో బండిల్ పే చేస్తూనే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు అంటే అవసరం లేదంటే అవసరం లేదంతే. మనకి చాలా చిన్న ఆర్టికల్స్ వస్తాయి పేపర్ లోపల, అవన్నీ మనం రాయలేము. ఇప్పుడు అవసరం లేదు మనకి. ఒక్కటే కారణము, దగ్గరలో ఏ ఎగ్జామ్స్ లేవు. సో SIPC లాంటి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన నాటికి మనము సో ఈ
ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. మరీ చిన్న చిన్న ఆర్టికల్స్ స్కిప్ చేస్తున్నాం మనము. అవి ఎగ్జామ్లో రావండి, భయపడకండి. మనం మిస్ చేసిన ఆర్టికల్స్ ఇవి మిస్ చేయమంటున్నాం, మనం కొన్నిసార్లు స్కిప్ చేయమంటున్నాం. ఆ స్కిప్ చేయమన్నాయి ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినాయా? మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను కొన్నిసార్లు క్లాస్ చెప్పేటప్పుడు ఇది చెప్తున్నా కానీ ఎగ్జామ్ దృష్టి అవసరం లేదని చెప్పి చెప్పిన ఆర్టికల్ ఇంతవరకు ఏ ఎగ్జామ్ రాలేదండి. సో కాబట్టి భయపడొద్దు. సో ఇది జనవరి 11th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎకనామిక్ కోర్స్ లాంచ్ చేసినాము. 499 ఆఫర్ ఇవాళ రేపు మాత్రమే ఉంటుంది. తర్వాత 999 ఉంటుంది. ఆ 999 కాస్త 3 months తర్వాత కంపల్సరీ దాన్ని 1499 చేద్దాం. సో ఒకసారి మీరు నా ఎఫర్ట్ చూస్తే ఆ మనీ తక్కువ అనిపిస్తుంది. ఎప్పుడు చూస్తారు మీరు? కోర్స్ మొత్తం అయిపోయినాటికి మనం పెట్టే ఎఫర్ట్స్ మీకు కనిపిస్తుంది. ఎన్ని వందల పేజీల నోట్స్ ఉన్నది, ఎన్ని గంటల వీడియోస్ అని చెప్పేసి. అప్పుడు ఆ కాస్ట్ చిన్నగా అనిపిస్తుంది, ఇప్పుడు పెద్దగా ఏమి అనిపించదు. థ్యాంక్ యూ వెరీ మచ్.